హలో గైస్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ టు బీయింగ్ లిమిట్లెస్ మైండ్ సెట్ సిరీస్. ఈరోజైతే మధ్యాహ్నం నేను ఒక చిన్న న్యాప్ వేసాను. 2కి పడుకోవడం స్టార్ట్ చేస్తే నేను లెగిసి చూడగాన 4:30 అయ్యింది. అయితే నాకు అప్పుడు అనిపించింది, ఈరోజు ఇంకేం వెళ్తాంలే జిమ్కి, ఒళ్ళంతా బద్ధకంగా ఉంది, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం అవ్వదు కదా అనిపించింది. కానీ నాకు అప్పుడే అనిపించింది, నేను అసలు ఈ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశాను, ఇప్పుడేం చేస్తున్నాను. నా జర్నీని స్టార్ట్ చేసింది ఎందుకంటే, నా లైఫ్ స్టైల్‌ని నేను మార్చుకోవడానికి, నా బద్ధకం నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికే కదా! మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నానని అప్పుడే వెంటనే బెడ్ మీద నుంచి లెగిచి, మొఖం కడుక్కొని జిమ్‌కైతే స్టార్ట్ అయిపోయా. అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, నీ కంఫర్ట్ జోనే నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. నీ కంఫర్ట్ జోనే నిన్ను చంపుతుంది. నీ గోల్స్ నుంచి రీచ్ అవ్వకుండా ఆపుతుంది కూడా నీ కంఫర్ట్ జోనే. కంఫర్ట్ జోన్ అంటే నువ్వేదో లగ్జరియస్ హౌస్‌లో ఉండడం కాదు. నువ్వెప్పుడైతే నీ పనుల్ని ఆపి రీల్స్ స్క్రోల్ చేస్తావో, లేదా నీ బెడ్ మీద పడుకొనుంటావో దాన్నే కంఫర్ట్ జోన్ అంటారు. నువ్వనుకోవచ్చు, నాకీ కంఫర్ట్ జోన్ అనేది హ్యాపీనెస్ ఇస్తుందని. కాదు, అది నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. అన్‌కంఫర్టబుల్ అవ్వు. అప్పుడే నీ లైఫ్‌లో నువ్వు సక్సెస్‌ని చూడగలవు. ఇంకా ఏటి చూస్తున్నావు? నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. అన్‌కంఫర్టబుల్ అవ్వు. స్ట్రగుల్ అవ్వు. అప్పుడే నువ్వు గెలుస్తావు. ఇక ఉంటా. మళ్ళీ డే 8లో కలుద్దాం.